హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమవుతుంది అంటే తిని వచ్చేసి మార్నింగే వస్తుంది. ఎలా ఉంది అనేసి ఇంకా అడుగుతుంటే తను చాలా బాగుంది అనేసి ఇంకా తను చేసుకుందాం. సరే సరే మనము వెళ్దాం, ఇక రోడ్ సైడ్లో టీ చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా తను ఒక ల్యాండ్ చూపిస్తుంది. ఆ ల్యాండ్ పక్కన తనకి చాలా నచ్చదు. నేను మనీ చాలా చేస్తున్నాను, నువ్వేంటి ఇలాంటి చెత్త ల్యాండ్ అంతా చూపిస్తున్నావు నాకు అంటే, అలా కాదు ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది, మీరు వెల్ కేర్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు కదా, పీపుల్కి చాలా బాగుంటుంది, ఈ ల్యాండ్ నిజంగానే చాలా వాల్యుబుల్, వెల్నెస్ ప్రాజెక్ట్కి ఇది మంచి ఆర్గానిక్ ఫామ్ కూడా ఉంటుంది, ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది, కెమికల్కి సంబంధించినవి కూడా ఏమీ ఉండవు అంటే ఇలా మాట్లాడొద్దు, నువ్వు షోయింగ్ ల్యాండ్ చూపించాలి కానీ ఇలాంటి ల్యాండ్ కాదంటే ఏజెంట్ బయర్స్ ఈ ప్రోడక్ట్ని ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే పిచ్చా, నువ్వు నిజంగా డ్రీమర్ లాగా ఉన్నావు, నువ్వేమైనా కాటన్కి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే అలా కాదు, నువ్వు ఇలా చేసినా మంచి పీపుల్కి ఉంటుంది కదా, బ్యూటిఫుల్ అనేది మంచిది కదా, అది కూడా మ్యాటరే కదా, ఎన్విరాన్మెంటల్ అనేది కూడా మ్యాటరే కదా అనేసి ఇంకా చెప్తుంటే మీరు నిజంగానే హోప్లెస్, ఇలాంటివి ఎవరు చేయరు అనేసి ఇంకా అనిత చెప్తూ ఉంటుంది. అవునా అనేది ఈ పిచ్చా మిగతా ల్యాండ్లు కూడా ఇలాగే చూపిస్తావా, అలాంటి ల్యాండ్స్ నాకు చూపాలని చూడొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే సరే సరే నేను ఒక ల్యాండ్ చూసాను చాలా బాగుంది అనేసి ఇంకా తను చెప్పుకుంటూ ఉంటుంది జాగ్తో. ఇంకా ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా హోటల్కి వెళ్ళి ఇంకా కొద్దిగా రిలాక్స్ అవుతాను అనేసి తను చెప్పేసి వెళ్తుంది. ఇంకా స్పా బుక్ చేయమనేసి సరే అనేసి ఇప్పుడు నాతో బాగా తాగితే నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే లేదంటే సరే సరే ఇప్పుడు ఈమెయిల్ నేను అనితకు చేస్తానంటే సరే నీ ఇష్టం నేను అనేసి ఇప్పుడు నువ్వు నాతో డ్రింక్ చేస్తే చెయ్యి, ఇప్పుడు అనితతో పాటు నేను ఉంటాను, తనకి నేను చెప్తానంటే సో కాబట్టి ఇప్పుడు నేను అనితతో చాలా టైం స్పెండ్ చేస్తా, నేను చెప్తే తను ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది, సో వచ్చి నాతో కలిసి డ్రింక్ చేస్తే నీకే లాభం అనేసి అంటూ ఉంటే అక్కడికి ల్యాక్ వచ్చేసి వేరే అమ్మాయిని తీసుకొని వస్తాడు రాంగ్. తను కూడా తినలాగే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా తను వచ్చి హైడ్ అయిపోతూ ఉంటుంది. ఏమైంది ఏమి అంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని చూడకూడదు సరే అనేసి ఇప్పుడే వస్తాననేసి తను వచ్చేసి అక్కడికి వెళ్తుంది. ఇంకా తనకి వెళ్ళేసి ఏంటి ఇక్కడ ఉన్నావు, ఇక్కడైనా వర్క్ చేసేది అంటే అవునా, నాకు చాలా జెలసెస్గా ఉంది, నేను ఇక్కడ ఉన్నాను కానీ ఎప్పుడు నైట్ స్టే చేయలేదు, చాలా మంచిగా ఉంటుందంటే నువ్వు గెస్ట్తో వచ్చావా అంటే అవునా అవునా అని చెప్తుంటే సరే సరే నేను బార్లో చేయండి మనం బార్లో కలుసుకుంటామంటే ప్రాంగ్ అనేసి తన పేరు ప్రాంగ్. ఏంటి ఏమి అంటే నువ్వు అక్కడ గ్రూప్తో వచ్చావు కదా, వాళ్ళని ఎక్కడైనా కూర్చొని పెట్టు, మా ఫ్రెండ్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే అవునా నువ్వు క్లయింట్తో వచ్చావా సరే సరే నేను చూసుకుంటాను అనేసి ఇంక తనకు చెప్తుంది. సో తను వచ్చేసి ఇంకా చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేనేం చేశాను నీకు అంటే నీకు తెలియదా అంటే నీకు అమ్మాయి తెలుసు కదా, ఇంకేంటి అంటే అవును తెలుసు, తన్నే మా ఫ్రెండ్, తన రెగ్యులర్ బాల్లో ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఏంటి అంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు నీ ఓన్ ఇండస్ట్రీకి కదా అంటే ఎందుకు ఎప్పుడు ఇలా మాట్లాడతావు నువ్వు, నీ ప్రాబ్లం ఏంటి అంటే నీ తప్ప మనుషులు కాదా, కొద్దిగా మనుషులతో మంచిగా ఉండేది నేర్చుకో అంటే అవును నువ్వే చెప్పాలి, నువ్వు భలే కైండ్గా ఉంటున్నావు కదా, నీ క్లయింట్స్తో చాలా సఫర్ చేస్తున్నావు, నీకు తెలుసా వాళ్ళిద్దరికి వచ్చిన వాళ్ళకి ఒకరికి మ్యారేజ్ కాకపోతుంది, ఇంకొకరికి మ్యారేజ్ అయిన అమ్మాయి ఉంది అంటే అలా అనేసి తను ఏం జాబ్ చేయట్లేదు కదా, అందుకనేసి తను చేయకపోతే ఇంకొకరు చేయరా, తను చేయకపోతే ఇంకో అమ్మాయి సర్వీస్ చేసుకుంటుంది, అది తను తప్పు కాదు క్లయింట్ తప్పు, క్లయింట్ తప్పు రాగానే తెలుసుకున్నప్పుడు వాళ్ళని పేసుకోవాలి చేయి, అంతేగాని అమ్మాయిని ఎందుకు అరుస్తున్నావు నువ్వు అంటే అవును అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తను చేయలేదంటే వేరే వాళ్ళు చేస్తుంటారు అనేసి ఇంకా లేక నీకు మ్యారేజ్ అవుతుంది కదా నాతో ఉండవా అంటే సరే సరే నువ్వు మంచిగా ఉండు నీతో ఉంటా నేను అనేసి ఇంకా లేక ప్రాంతో చెప్తూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించినవి చూస్తూ ఉంటే సరే సరే తను హెల్ప్ చేస్తుంది అనేసి తను చెప్తుంటే తనకి ఏం చెప్పదు. ఇంకా తను ఎవరు అనేసి కనుక్కుంటే ఇంకా వాళ్ళ అక్క తను కలిసిందే ఫ్యామిలీ చూస్తారు. ఇంకా తను వచ్చేసి ఇంకా రింగ్ తెచ్చేసి తనకి కొద్దిగా ఇంప్రెస్ చేయడానికి దాంతో కొద్దిగా చెప్తూ ఉంటుంది, తనకి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటాడు. సో నేను అలా చేయను, కావాలంటే నేను ఇక్కడే పనుకుంటాను తను చెప్తారు. ఇంకా తను వచ్చేసి ప్రాణ్ని ఇష్టపడుతూ ఉంటాడు. ఇష్టపడుతూ ఉంటే కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఇంకా తను వచ్చి మాట్లాడతారు, ఏంటి ఎంత తొందరగా వచ్చావు, చాలా హుషారుగా ఉన్నావు అంటే అలా ఏం లేదు అనేసి
ఇంకా తను చెప్తూ ఉంటాడు. సరే సరే అనేసి, సరే మనం ఫస్ట్ ఎవరు మంచిగా డీల్ చేసుకుంటారు అనేసి ఒకరికొకరు డీల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తను చాలా దూరం పెడుతూ ఉంటారు. ఇంకా ఆ విషయం తనకి చాలా బాగా నచ్చుతుంది. అనితకి జేకి దగ్గర అవుదాం అనేసి అంటూ ఉంటాడు. ఇంకా పిజ్జా వస్తుంది మార్నింగ్. సో తను ఎంత దగ్గర అవ్వాలన్నా దూరం పెడుతున్నాడు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి తను నేను ఒకే రూమ్ లో ఉండేటట్టు చేయవా అనేసి అంటూ ఉంటే, సరే సరేలే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. సరే సరే నేను అరేంజ్ చేస్తాను అనేసి ఇంకా వీళ్ళు టెంపుల్కి ఇంకా కొన్ని ప్లేస్ విజిట్కి వెళ్ళేసి తిన షంఘైలో ఉంటుంది. తను అక్కడ వెళ్ళేసి వరకు చేసుకుంటూ ఇంకా తను హ్యాపీగా ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని పంపించేస్తారు. ఇంకా దీనికి థింక్ చేస్తూ ఉంటుంది. థింక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను అక్కడ ఐలాండ్ లో వాళ్ళిద్దరు కలిసి ఉండేవి అనేసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇంకా రూమ్ అనేది అలర్ట్ అవ్వలేదనేసి ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటాం అనేసి అనిత అంటే, రూమ్ ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నా, ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా అంటే, సరే సరే అనేసి ఇంకా తను ట్రై చేస్తాడు. ఇంకా తిన అదే టైంకి రూమ్కి వచ్చి ఉంటుంది. ఏంటి ఇక్కడ ఉన్న క్లయింట్ తో పనుకోవడం తెలీదా అంటే, క్లయింట్ తోనే కదా, ఒక నైటే కదా, అదే పెద్ద డీల్ కాదు కదా అంటే, నాకు అలా ఉంది, నేను అగ్రిమెంట్ లో ఏం చెప్పాను, నాకు ఇలా పనుకోవడం ఇష్టం లేదు కదా అంటే, అవునా సరే నువ్వు కూడా క్లయింటే కదా, నీ రూమ్ లో పనుకుంటాను, నేను నీ రూమ్ లో పనుకుంటాను, నేను ఎక్కడ పనుకోవాలంటే, నేను ఉమ్మనే కదా అంటే, నేను మ్యాన్ కదా అంటే, నీకు అది గుర్తులేదా అంటే, నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి వచ్చాక సెల్ నా నా బాడీని సెల్ చేయడానికి కాదు వచ్చింది అనేసి అంటుంటే ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటే, నవ్వకుండా ఇంకేం చేసేది, అంతగా అంటే తను ప్లేస్ చేసుకో, తనకి మనీ ఎక్కువ ఇస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నట్టు, నాకు ఓకే కాదు అంటే, నాకు అవసరం లేదు, నేను అలా చేసే అబ్బాయిని కాదు, నీకు తెలుసా, నువ్వు కూడా అలాగే చేసావా నాతో అనేసి అంటుంటే ఇంకా తనకు కోపం వచ్చి కొడుతుంది. ఇంకా తనకు వాటర్ స్విమ్మింగ్ పూల్ వేసేసి తను వెళ్ళేసి రూమ్ లో పనుకుంటాడు. ఇంకా తన సోఫాలో పనుకుంటే ఇంకా తన బెడ్ మీద పనుకుంటాడు. ఇంక ఈ విషయం అంతా తను చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. తను వచ్చేసి ఒక దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అంటే తను చీర వాళ్ళమ్మ. సో తన దగ్గరికి వెళ్ళేసి ల్యాండ్ గురించి అడుగుతుంటే తను వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త ఒప్పుకోను అంటూ ఉంటుంది. అది కానీ మంచితే మంచి లాభం వస్తుంది అని చెప్తుంటే ఇంకా అంత లోపల అక్కడికి జీరా కూడా వస్తాడు. ఇంకా ఆ అమ్మాయి తిను మా కొడుకు అని చెప్తూ ఉంటే, తను కార్ సేల్స్ మ్యాన్ బ్యాంకాక్ లో వర్క్ చేస్తున్నాడు అని చెప్తే, సరే సరే అనేసి ఒకరికొకరు తెలియనట్టు మాట్లాడుకుంటుంటారు. సరే అనేసి తనకు చెప్పద్దు, నేను ఎలా చేస్తున్నాను, మా అమ్మకు నచ్చదంటే, ఎదుగు ఈ ల్యాండ్ మా తాత చాలా సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత మా గ్రాండ్ మదర్ నమ్మడానికి అస్సలు ఇష్టపడలేదు. సరే అనేసి ఇంకేం చేయాలో అర్థం కాకుండా, నేను చెప్పే డబ్బులు సరిపోవట్లేదు, అందుకనే ఆ కోవిడ్ టైంలో ఏం లేదు, ఇంకా నాకు వేరే దారి లేకుండా అక్కడ వచ్చి జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఈ విషయం తనకు చెప్పొద్దు అనేసి అంటే, సరే సరే నేను చెప్పాను అనేసి ఇంకా వాళ్ళ బామ్మ దగ్గర తీసుకుని వెళ్తాడు. ఇంకా వాళ్ళ బామ్మ కూడా ఏంటో నీ గర్ల్ ఫ్రెండ్ అని వైఫ్ అంటే, లేదు అంటే, సరే సరే తనకి చెప్పకుండా ఉండడం మంచిదయ్యింది, మా ఫ్యామిలీకి చెల్లిస్తే వాళ్ళంతా ఫీల్ అవుతారో నాకు తెలియదు అంటే, నేను అర్థం చేసుకోగలుగుతానులే అనేసి ఇంకా తను చెప్తారు. సరే సరే ఎవరికి చెప్పొద్దు అంటే, నీ గురించి తెలియక నేను చాలా హార్ష్గా మాట్లాడినాను, నేను చాలా పికిల్ మైండ్ని, నేనేమో అనుకున్నాను నీ గురించి, నీ ఫ్యామిలీ కోసం ఇంత త్యాగాలు చేస్తున్నావు అని నాకు తెలీదు, అందుకే ఒక గురించి తెలియకుండా మనం ఎలాంటివి చేసుకోకూడదు, ఒక జాబ్ చేసేదానికి వాళ్ళకి చాయిస్ ఉంటుంది అంటే, సరే సరే అనేసి ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా తను అలాగే హెక్ చేసుకుంటాడు. అంత లోపల ఇంకా తను వచ్చేసి సరే ఇంకెవరికి చెప్పొద్దు అనేసి తన రూమ్కి వెళ్ళి ఉంటుంది. మేము గ్రాండ్ మాకి అడిగానని చెప్పు అంటే, సరే సరే అని అంత లోపల తిని వస్తుంది. ఎక్కడికి వెళ్ళారు మీరు, బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా అనేసి అనిత అంటూ ఉంటే, లేదు మేము బైకింగ్కి వెళ్ళాము అనేసి తను చెప్తుంటే, సరే ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళారేమో అనుకున్నాను అనేసి తను జోక్గా అంటూ ఉంటుంది. సరే అనేసి ఇంక నీతో మాట్లాడాలా, సరే రూమ్ షార్టెడ్ అయింది, నీ రూమ్కి నువ్వు వెళ్ళు, అండ్ సపరేట్ రూమ్స్ లో ఉంటాం అనేసి ఇంకా అనిత చెప్తుంది. సరే టేక్ షవర్ తీసుకోపో, నీతో మాట్లాడాలి పిచ్చర్, నీ కొద్దిగా డిస్కస్ చేయాలి అనేసి తను చెప్పేసి తను తీసుకొని వెళ్తుంది. ఏంటబ్బా ఏమైంది నైట్ అంటే, ఏంటి అంటే, తను నేను వాటర్లో తోయడం నేను చూసాను, ఏమైంది నీకు తనకి గొడవ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. తను అంతలోపల ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.